సీనియర్ జర్నలిస్ట్ మందగిరి తమిళ నటుడు, తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల పట్ల విద్యార్థులను ఉద్దేశించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏందో మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా. తమిళనాడు రాష్ట్రంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ గత సార్వత్రిక ఎన్నికలకి ముందు జనవరి ప్రాంతంలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా త్వరలో తమిళనాడుకు జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో తొలిసారిగా తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి కార్యక్రమంగా విద్యార్థులతో గెట్ టుగెదర్, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీరు సోషల్ మీడియా మాయలో పడకుండా టీవీలలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వచ్చే వార్తలు, పలు అంశాలను వెంటనే నిజమని నమ్మకుండా క్రాస్ చెక్ చేసుకొని ఒక అభిప్రాయానికి రావాలని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తరచూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుదావ పట్టించే సమాచారానికి లొంగకుండా మీరు ఒక ప్రత్యేకమైన అభిప్రాయానికి రావాలని ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు విద్యార్థులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యించారు. అదేవిధంగా విజయ్ సోషల్ మీడియా లోపాలతో పాటు విద్యార్థులు కేవలం ఓటు మాత్రమే వేయటమే కాకుండా తమకు ఏ అవసరాలు అవసరమో అలాంటి అవసరాలని ప్రతిబింబించేందుకు విద్యార్థులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, తమ భవిష్యత్తు నిర్మాణం కోసం తరచూ రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ తమకు కావాల్సిన అవసరాలను, తమ భవిష్యత్ కార్యాచరణను తామే నడుం బిగించి ముందుకు సాగాలని విద్యార్థులను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా విజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినా అది అందరికీ తెలిసిన విషయం. మనం సోషల్ మీడియాలో చూస్తాం ఒకటి షాక్, అతను షాక్, ఇతను ఆ పార్టీలో జరుగుతున్నాడు, జంప్ అవుతున్నాడు, అది అవుతున్నాడు, ఇది అవుతున్నాడు అని ఒక కథనం వస్తుంది. అది మన వాళ్ళు అత్యుత్సాహంతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు. తర్వాత మూడో రోజు అతను నేను ఏ పార్టీలో మారలేదు, ఇక్కడే ఉన్నాను ఇది అనే పరిస్థితి ఉంటుంది. అర్జెంటుగా ఒకరు తమిళనాడు గవర్నర్గా కృష్ణరాజు అని ఒక వ్యాఖ్యలు ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో వస్తుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ అది ఖండించే పరిస్థితులు అన్నీ దాదాపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎక్కువ శాతం తప్పుడు వార్తలే ఈ మధ్య మనం చూసే పరిస్థితి ఉంది. ఏ వార్త వచ్చినా ఒక వార్త వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి పార్టీకి ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియా యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక అంశం జరిగితే తమకు అనుకూలంగా ఏ విధంగా జనాల్ని తప్పుదోవ పట్టించి విధంగా రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు, ఇతర సామాజిక సంఘాలు, సామాజిక సమూహాలు సమాజంలో తప్పుదోవ పట్టించే విధంగా తమ వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు కథనాలను సృష్టించి జనాల్లోకి గుప్పించే ప్రయత్నం విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతులన్నిటినీ చాలా సింపుల్గా 4 వ్యాఖ్యలతో విద్యార్థులకి అర్థమయ్యే విధంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఒకసారి చర్చనీయాంశమైంది. ఖచ్చితంగా సోషల్ మీడియా అయినా ఏ మీడియా అయినా వచ్చిన వార్త నిజమా కాదా అని మనం చెక్ చేసుకుంటే మనకు సమగ్రమైన నిర్దిష్టమైన అభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా విజయ్ చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఖచ్చితంగా విద్యార్థి అయినా, యువత అయినా, ఏ రంగంలో ఏ నిపుడైనా సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఖచ్చితంగా వచ్చిన వార్త నిజమా కాదా ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాతనే ఆ వార్తని నిజమా కాదా అని మనం ఒక నిర్దిష్ట అభిప్రాయం రావటం మేలనేది విజయ్ చేసిన వ్యాఖ్యలను మనం స్వాగతించాల్సిన అంశం.